లాస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ డేట్కు వస్తుంది కాబట్టి డేట్స్ బట్టి కూడా ఉంటుంది. మళ్ళా కోవిడ్ తర్వాత కొంత పబ్లిక్ తగ్గింది. ఇప్పుడు ఈ సంవత్సరం మా ఎక్స్పెక్టేషన్ 1 lakh to 1,50,000 ఎక్స్పెక్టేషన్ ఉంది. అది ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. 3 daysలో అది అవుతుంది. ఇందులో మెయిన్ రోల్ మున్సిపల్ కార్పొరేషన్ది ఉంటుంది. గవర్నమెంట్ కట్టిన బిల్డింగ్స్కి మెయింటెనెన్స్ది ఉంటుంది. టైం తక్కువ ఉన్నది, ఇప్పుడు వరకు ఆ పని చాలు కాలేదు. నెంబర్ 2 లా అండ్ ఆర్డర్ది ఉంటుంది. నెంబర్ 3 శానిటేషన్ ఇన్ ద ప్రిమిసెస్ ఆఫ్ దర్గా, లెటింగ్ రోడ్స్ ఆఫ్ దర్గా, కటింగ్ బుషెస్. ట్రాఫిక్ 1 way చేస్తారు. బట్పల్లి నుంచి దర్గా వరకు మొత్తం బుషెస్ అది అయిపోయింది. దానికి క్లీనింగ్ ఒకటి ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ సప్లై ఒకటి ఉంటుంది ఇందులో. ప్లస్ దర్గా స్కూల్, సెంట్ గ్యాబ్రియల్ స్కూల్, మళ్ళా దర్గా వెనక ఉండాల ఒక 40-30 acresకి క్లీన్ చేసి అది పార్కింగ్గా పెడతాం. అది ఆల్రెడీ నిన్న మొన్న సిఏ గారు అది చూశారు. అది ఒకటి క్లీన్ చేస్తే ఆ పార్కింగ్ ఏరియా మొత్తం సెట్ అయిపోతుంది. నెంబర్ 4 డస్ట్ ఉంటుంది. ఎక్కడ వెనకట్ల టెంపరీ బాత్రూమ్స్ కట్టేది, కానీ హృదయ స్కీమ్లా కానీ కార్పొరేషన్ తరఫున ఆల్రెడీ ఒక 50-60 బాత్రూమ్స్ ఉన్నాయి. దాన్ని మెయింటెనెన్స్ చేస్తే సరిపోతుంది. ఎలక్ట్రిసిటీది ఒకటి ఉన్నది. మెయిన్ ప్రొసెషన్ రోడ్ మీద ఎలక్ట్రిసిటీ వైర్స్ కొంత కింద ఉన్నది, దానికి కొంత సెట్ చేస్తే అది అయిపోతుంది. మళ్ళీ ప్రతి సంవత్సరం ఒక ఇన్సిడెంట్ అయ్యేది, ఏదో ఒక మంచి సచ్చది, కానీ 2 years నుంచి ఏం లేదు. పోయిన సంవత్సరం ఇది రోడ్డు మీద గ్యాస్ బుగ్గలు అమ్ముతారు. అది ఒక సిలిండర్ బ్లాస్ట్ అయింది లాస్ట్ టైంలో. ఆ బ్లాస్ట్ అయిన వల్ల ఇంజరీ అయింది, కానీ ఎవరు సావలే. అది కొంత కేర్ చేసుకునే ఉంటుంది. ప్లస్ మెయింటెనెన్స్ పని ఉన్నది మేడం. ఆ మెయింటెనెన్స్ పని కూడా టైం తక్కువ ఉన్నది. దానికి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అయిపోతుంది. దర్గా తరఫున మేము దాదాపు ఒక 30,000 పీపుల్కి భోజనం పెట్టే కార్యక్రమం పెడతాను మేడం. దానికి ఒట్టిగా డ్రింకింగ్ వాటర్ మాకి 24 hours ఆ 3 days ఉంటే సరిపోతుంది. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి మనం 3 days హాలిడే ఇస్తాం మేడం. అది కూడా ఒకటి మీరు ఒకసారి చూస్తే అయిపోతుంది. ఆర్ఎన్బి బ్యారికేటింగ్ ఉంటుంది ప్రొసెషన్ రోడ్లో. ఆర్ఎన్బి వాళ్ళు ఆ బ్యారికేటింగ్ విత్ పోలీస్తో చేస్తారు. ఫైర్ బ్రిగేడ్ అక్కడ ఉంటుంది. హెల్త్ క్యాంప్ ఉంటుంది మేడం, వాళ్ళు కూడా మంచిగా చేస్తారు. ప్లస్ లైటింగ్ అరేంజ్మెంట్ ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఉంటుంది. పోయిన సంవత్సరం ఫైల్ మీరు కంటిన్యూ చేస్తే సరిపోతుంది.